సో రన్నింగ్ కంప్లీట్ అయిపోయాక నా ట్రాక్ రికార్డ్ ఒకసారి మీకు చూపిస్తారు చూడండి. సో అరౌండ్ 5 కిలోమీటర్స్ టు 6 కిలోమీటర్స్ ఉంటుంది వాకింగ్ ప్లస్ రన్నింగ్. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get A few moments later. సో గైస్ వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో నా పేరు చరణ్. తమిళ విషయం మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మన టాపిక్ ఏంటనేది నా ఇంటర్న్షిప్ గురించి మాట్లాడబోతున్నా. సో పేపర్స్ కూడా దానికి రిలేటెడే, ఏంటో పేపర్ పట్టుకున్నా అనుకోకండి. ఈ కంపెనీ ఇలాంటి కంపెనీస్లో గ్రోత్ ఉంటుందా లేదా, అండ్ ఈ 2 వీక్స్లో నేనేం నేర్చుకున్నా, అండ్ నా ఫస్ట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీస్తున్నా. స్టార్ట్ చేద్దాం మరిగా. సో డే 1 నుంచి 2 వీక్స్ అంటే 14 days ఏం జరిగిందో డీటెయిల్గా మాట్లాడదాం. సో నా ఆన్ బోర్డింగ్ వచ్చేసి March 5 ఉండే. March 5కి నాకు ఆన్ బోర్డింగ్ ఉండే. సో ఆ ఆన్ బోర్డింగ్ రోజు నా సర్టిఫికేట్స్ రిలేటెడ్ టు డాక్యుమెంట్స్ అవన్నీ క్లారిటీగా ఒక పీడిఎఫ్లో పంపారు వాళ్ళు. అవి నేను పీడిఎఫ్లో నేను పంపాలి. సో వాళ్ళు నాకు 2 పేపర్స్ అయితే పంపారు. సో విత్ 2 కాపీస్ నా డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి స్కాన్ చేసి సెండ్ చేయమన్నారు. అంటే 10th మేము ఇంటర్, సో లాస్ట్ సెమిస్టర్ ఆఫ్ మార్క్ షీట్ ఇవైతే సెండ్ చేయమని చెప్పారు. సో స్కాన్ చేసి పంపిన పీడిఎఫే ఈ పేపర్స్ అనమాట. సో వాళ్ళ కంపెనీ ఒక లోగో విత్ కంపెనీ డీటెయిల్స్. సో ఈ పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళకి స్కాన్ చేసి పెట్టమని చెప్పారు. సో ఆ ప్రాసెస్ అయితే జరిగింది. ఆ తర్వాత ఇంట్రడక్షన్ చేసుకున్నాం ఫస్ట్ మీటింగ్ రోజు. సో ఆన్ బోర్డింగ్ 5th ఉండే కదా ఇంట్రడక్షన్స్ ప్రతి ఒక్కరిది. సో ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న తర్వాత నాకు అక్కడ చాలామంది నాకంటే సీనియర్లే ఉన్నారు. హెచ్ఆర్ రిక్రూటర్ వర్క్ చేస్తూ అండ్ అంటే సమ్ అదర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో నేను అందులో చిన్న పోర్గాన్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్. నాలుగు ఇంకోటి ఉన్నాడు, కాకపోతే బట్ బెంగళూరు అట్లా బీటెక్ నుంచి మన తెలంగాణ స్టేట్ నుంచి అయితే నేను ఒక్కనే ఉండే ఈ గ్రూప్లో, ఈ కంపెనీలో. అరౌండ్ 30 మెంబర్స్ ఉంటుండే. 30 మెంబర్స్లో నేను ఒకరిని ఫ్రమ్ తెలంగాణ స్టేట్. డిఫరెంట్ స్టేట్ నుంచి వాళ్ళు ఉన్నారు. చెప్పాను కదా సీనియర్స్ ఉన్నారని. ఇలా జరిగింది ఫస్ట్ డే మీటింగ్. ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న తర్వాత సో నాకు వాళ్ళు జాయిన్ అవ్వముందు నేను జాబ్ డిస్క్రిప్షన్ ఏం చూసానంటే శాలరీ బేస్ అన్నారు. లైక్ స్టార్టింగ్లో శాలరీ బేస్ ఉంటుంది అని అన్నారు. ఓకే శాలరీ కదా అని నేను యాక్సెప్ట్ చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా అని యాక్సెప్ట్ చేశాను. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ఈ డాక్యుమెంట్స్ని సంతకం పెట్టమని చెప్పారు కదా. నేను మొత్తం చదివిన తర్వాత నాకు ఒక పేజ్లో ఇలా ఉంది. సో కమిషన్ బేస్డ్ సేల్ చేసిన దాని మీద కమిషన్ వస్తుంది. సో అలా అనేసరికి నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే లేదు ఇది శాలరీ బేసే, మీరు టెన్షన్ ఏం పడకండి అని అన్నారు. నేను లేదు ఇక్కడ ఇలా ఉంది కదా అని అడిగితే సరే 1 week ఇది ట్రైనింగ్ అన్నారు. 5 days ఆన్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత 3 days ట్రైనింగ్ అన్నారు. 3-4 days అయింది. కొత్త వాళ్ళు పరిచయం అయితే నేను 1 week కొంతమంది క్విట్ అయిపోయారు స్టార్టింగ్లోనే. ఒక 2-3 days అయిన తర్వాత వాళ్ళు క్విట్ అయిపోయారు. సో నేను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. కొంతమంది ఇద్దరిని వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేయలేదు. నాకంటే సీనియర్ ఒక ఉమెన్ ఉండే, గర్ల్ ఉండే. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. సో వాళ్ళు నాకు ఇలా చెప్పారు, ఇంట్రెస్ట్ లేదు, నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కదా అని చెప్పారు. సో ఇందులో జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశారు పార్ట్ టైం కూడా ఉందని. అందుకనే వాళ్ళు స్టార్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో నేను కూడా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని. నాకు ఎలా అంటే
ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు పరిచయం అయ్యారు. మళ్ళీ అక్కడ కాంటాక్ట్ అయ్యి మంచిగా ఫ్రెండ్లీ టాక్స్. తర్వాత అలా ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్లో నేను చాలా నేర్చుకున్నా. ట్రైనింగ్లో ఎలా పిచ్ చేయాలి, ఎలా ఒక ప్రోడక్ట్ని సేవ్ చేయాలి, ఎలా బిజినెస్ డెవలప్ చేయాలి, దాని మీద ఒక ఐడియా వచ్చింది. బెటరే అనే విధంగానే ఉంది. సో ట్రైనింగ్ అప్పుడు ట్రైనింగ్లో అయిపోయిన తర్వాత చలో స్టార్ట్ చేయాలి ప్రాసెస్, మీకు ట్రైనింగ్ సరిపోతుంది, మన డౌట్స్ ఉంటే అడగండి అని 4th డే 5th డే అలానే గడిచింది. 1 వీక్ అలా గడిచిపోయింది. సో 2 days ఆఫ్, ట్యూస్డే వెనస్డే తర్వాత మళ్ళీ కొంతమంది ఎగిరిపోయారు. ఎలా అంటే ఎగ్జిట్ అయిపోతున్నారు గ్రూప్లో నుంచి. గ్రూప్ ఉంటుంది మాకు, గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో నాకు ఎందుకో డౌట్ వచ్చింది, నాకు కూడా మైండ్ వెలిగింది అప్పుడే. 10th డేకి మైండ్ వెలిగింది. నేను కూడా నార్మల్గానే ఫోకస్ చేసిన, అంత ఫోకస్ ఏం చేయలేదు. నిజం చెప్పాలంటే నాకు అర్థం అయిపోయింది స్టార్టింగ్ 5 days అప్పుడే నాకు కూడా అర్థం అయిపోయింది, ఇది మన వల్ల కాదు, పెద్ద టాస్కే ఉంది, నేను చేయలేనేమో అని అనిపించింది. వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు, వాళ్ళు ఒక మైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్తో. నేను కూడా అలా థింక్ చేశాను 10th బట్ నేను ఎగ్జిట్ అయిపోలేదు. చూసా 14th డే అలా చెప్పా, అంటే 2 weeks ఆల్మోస్ట్. 13th 14 అలా 13th డే 14th డే అలా చెప్పేసా, నేను క్విట్ అవుదాం అనుకుంటున్నా, నాకు సెట్ అవ్వదు అని చెప్తే, వై చరణ్ ఇలా ఎందుకు, యూ కెన్ డూ ఇట్ అని అన్నారు. లేదు మేడం, మీరు స్టార్టింగ్లో నాకు శాలరీ అని చెప్పారు, ఇప్పుడేమో కమిషన్ అని అంటున్నారు, నా కమిషన్ వల్ల నా వల్ల కాదు, అండ్ నేను చేయలేను, ప్రాఫిట్ కాదేమో, నేను రిజైన్ చేస్తా, నా వల్ల కాదు, నేను ఎగ్జిట్ అయిపోతాను ఇందులో నుంచి అని చెప్పా. సో అలా జరిగింది. బట్ నాకు ఇక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ మామూలు లేదు, నాకు సాటిస్ఫాక్షనే ఎక్స్పీరియన్స్. బట్ ఇలాంటి కంపెనీస్కి జాయిన్ అవ్వాలా లేదా, గ్రోత్ ఉంటుందా లేదా అనే విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా గ్రోత్ అయితే ఉండదు, గ్రోత్ అస్సలు ఉండదు. ఇది ఎలా అంటే టాలెంట్ అక్వజిషన్ కిందకి వస్తుంది. టాలెంట్ అక్వజిషన్, కెరియర్ అడ్వైజర్, బిజినెస్ డెవలప్మెంట్ గురించి దాని మీద వస్తుంది. కెరియర్ గ్రోత్ ఉండాలంటే మాత్రం ఇలాంటివి చూస్ చేసుకోవద్దు, బెటర్ కాదు అని నా ఫీలింగ్. నేను అందుకనే క్విట్ అయిపోయా, అందులో నుంచి క్విట్ అయిపోయి ఇప్పుడు వేరే సర్చ్ చేస్తున్నా. కానీ నేను ఈ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు మర్చిపోను. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వల్లనే చాలా డౌన్స్. నాకు ఆంధ్ర వాళ్ళు పరిచయం అయ్యారు, కొత్త కొలీగ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళందరూ ఆల్మోస్ట్ జాబ్ చేస్తూ ఇందులో దూకారు. నాకంటే సీనియర్స్. బ్రదర్ అయితే ఒకతను ఆల్రెడీ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు ఐటీ ఫీల్డ్లోనే. సో ఆ బ్రదర్ పరిచయం అయ్యాడు. ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్యాకల్టీ బీటెక్ స్టూడెంట్స్. బట్ వాడు బెంగళూరు, నేనేమో తెలంగాణ. ఆంధ్రాలో నుంచి ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. బీటెక్ స్టూడెంట్స్ అయితే ఇద్దరే కనిపించారు నాకు. అంతే, ఇది నాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్, ఎప్పుడు మర్చిపోను. అంటే దాని రిలేటెడ్ నా ఫస్ట్ మీటింగ్ ఒక పిక్చర్ కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేస్తా చూడండి. ఆల్మోస్ట్ ఎక్కువ మీటింగ్స్ అయ్యాయి, షేర్ చేసుకుందాం అనుకున్నా, ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. బట్ గ్రోత్ ఉండాలంటే మాత్రం ఇలాంటి చూస్ చేసుకోవద్దు అనే నేను నా సజెషన్ చేస్తాను. నేను 1 month చేసి తర్వాత ఎగ్జిట్ అవుదాం అని అనుకున్నా. 1 month అలా 2 months అలా చేసి వర్క్ హోమ్ ఉండే కదా, కాలేజ్ కూడా ఎలాగో వీక్లీ 2 times. మనకు బెనిఫిట్ ఏంటంటే ట్యూస్డే వెనస్డేనే మనకి ఆఫ్ ఉండే కాబట్టి నేను చూస్ చేసాం మెయిన్గా. బట్ అన్ఫార్చునేట్గా మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. మళ్ళీ అప్లై చేస్తున్నా కొత్త కంపెనీస్కి. నేను కూడా ఎలాంటి కంపెనీస్ అప్లై చేస్తున్నా అండ్ ముందు పోయే వీడియోస్లో మీ అందరికీ తెలుస్తుంది. నాలాగా మీరు అప్లై చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకటి ఉంది, కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. అందులో లేటెస్ట్ లింక్స్ అయితే పెడుతుంటా, సబ్జెక్ట్స్, జాబ్స్ రిలేటెడ్ అండ్ ఇంటర్న్షిప్స్ గురించి. ఇంటర్న్షిప్స్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంటర్న్షిప్స్ అండ్ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నా. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తా, ఒకటి ఆల్మోస్ట్ అయ్యింది, ఇస్తా అందులో అప్డేట్. అప్పటి వరకు స్టే ట్యూన్. ఉంటా, బై, పీస్.